ప్రజెంట్ బాలకృష్ణ గారైతే మాత్రం వరుస హిట్స్‌తో దూసుకెళ్తున్నారని చెప్పాలి. 'అఖండ'తో స్టార్ట్ అయ్యి తర్వాత వచ్చిన 'భగవత్ కేసరి' గావచ్చు, 'వీరసింహారెడ్డి' గావచ్చు, అలాగే రీసెంట్‌గా వచ్చిన 'డాకుమార' సినిమా గావచ్చు, ఇలా 4 సినిమాలు బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచాయన్నమాట. అలాగే 100 కోట్ల క్లబ్‌లో కూడా 4 సినిమాలైతే జాయిన్ అయ్యాయి. సో, ప్రెజెంట్ మాత్రం 'అఖండ 2'తో అయితే ఆయన బిజీగా ఉన్నారు. ఈ సినిమా సంబంధించి షూటింగ్ అయితే చాలా ఫాస్ట్‌గా జరుగుతుందని చెప్పి మనకు న్యూస్ అయితే వస్తుందన్నమాట. సో, ఎట్టి పరిస్థితిలో ఈ సంవత్సరం సెప్టెంబర్ 25వ తేదీన ఈ సినిమాని గ్రాండ్‌గా రిలీజ్ చేయాలని చెప్పి మూవీ టీమ్ అయితే మాత్రం చాలా అంటే చాలా కష్టపడుతున్నారంట. అండ్ ఈ సినిమా మాత్రం పాన్ ఇండియా లెవెల్‌లో చాలా బిగ్గెస్ట్ రిలీజ్‌గా ఉండబోతుందని కూడా చెప్తున్నారు. అలాగే వీఎఫ్ఎక్స్ వరకు కూడా చాలా అంటే చాలా బెటర్‌గా కనిపించబోతుంది. ఫస్ట్ పార్ట్ కన్నా సెకండ్ పార్ట్‌లో వీఎఫ్ఎక్స్ పార్ట్ అయితే చాలా ఎక్కువ ఉంటుందంట. అండ్ కొన్ని యాక్షన్ సీన్స్ ఉన్నాయంట. సో, మైండ్ బ్లోయింగ్ అనేది చెప్తున్నారనమాట దీని గురించి. సో, ఇంటర్వెల్ బ్లాక్ మనం ఫస్ట్ పార్ట్‌లో చూసాం కదా! ఇంటర్వెల్ బ్లాక్‌లో అప్పుడే బాలకృష్ణ గారు అంటే అఘోరా బాలకృష్ణ గారు ఎంట్రీ ఇస్తారు కదా! ఆ సీన్ అయితే మాత్రం గూస్ బంప్స్ అని చెప్పాలి. థియేటర్‌లో ఆ సీన్ వచ్చినప్పుడు అయితే ప్రతి ఒక్క అభిమాని, ప్రతి ఒక్క సినిమా అభిమాని మాత్రం ఎంజాయ్ చేశారు. ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. అండ్ ఆ సీన్ దగ్గర తమన్ గారి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్. ఇప్పటికీ మనకు ఆ సీన్ గుర్తుంటది. బట్ ఇప్పుడు ఆ సీన్‌ని మించేలా ఒక బెస్ట్ ఇంటర్వెల్ పార్ట్ అయితే బోయపాటి శ్రీను గారు రాశారంట. సో, ఆ ఇంటర్వెల్ పార్ట్ సంబంధించి షూటింగ్ అయితే ప్రెజెంట్ జరుగుతుంది. ఆ సీన్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటది. మరో 10 ఏళ్ల పాటు ఆ సీన్ మీకు గుర్తుండిపోతున్నట్టుగా మూవీ టీమ్ నుంచి అయితే అందరూ చెప్తున్నారనమాట. సో, ఈ సినిమా మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉండబోతుంది. బట్ ఈ సినిమా గురించి కొన్ని అనవసరమైన రూమర్స్ అయితే స్ప్రెడ్ అవుతున్నాయి. ఏంటంటే బోయపాటి గారికి అలాగే బాలకృష్ణ గారికి కొంచెం డిస్టర్బెన్సెస్ వచ్చాయని చెప్పి అందుకే షూటింగ్ డిలే అవుతుందని చెప్పి కూడా మాట్లాడుకుంటున్నారు. బట్ అందులో ఏ మాత్రం నిజం లేదు. ఆల్రెడీ మనకు తెలుసు 'అఖండ 2' షూటింగే ఇక్కడ కుంభమేళాలో చేశారనమాట. సో, అది కూడా బాలకృష్ణ గారి ఎంట్రీ సీన్ సంబంధించి అంటే అఘోరా క్యారెక్టర్‌కి ఎంట్రీ సీన్ ఉంటుంది కదా! దానికి సంబంధించి కొన్ని షార్ట్స్ అయితే అక్కడి నుంచి తీసుకున్నారని కూడా తెలుస్తుంది. సో, ఇంకా ఈ లెవెల్‌లో వాళ్ళు ప్లాన్ చేశారు. బోయపాటి గారైతే మాత్రం ఈ సినిమాతో మరోసారి గట్టిగా కమ్‌బ్యాక్ ఇవ్వాలని చెప్పి ఆయన కూడా అనుకుంటున్నారనమాట. సో, చూద్దాం మరి ఈ సినిమా ఏ లెవెల్‌లో ఉండబోతుంది ఏంటనేది. అలాగే 'అఖండ 2' కోసం ఎంతమంది వెయిట్ చేస్తున్నారో కూడా కింద కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్‌తో నేను మీ ముందుకు వచ్చేస్తాను.